వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మోగిన బడిగంటలు. పలు స్కూళ్లలో సరస్వతి పూజలు చేసి నూతన విద్యా సంవత్సరం ప్రారంభించిన పాఠశాలలు. మరికొన్ని స్కూళ్లలో సమస్యలతో విద్యార్థులకు స్వాగతం. రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు. మరో 6 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం. అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశం. ఎర్రవెల్లిలో మాజీ సీఎం కేసీఆర్ని కలిసేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ కవితతో కేసీఆర్ మాట్లాడలేదని సమాచారం. అంకాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామంలో అప్పుల బాధతో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్. సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం మళ్లీ బడిగంట మోగింది. దీంతో ఇన్ని రోజులు ఇంటి వద్ద ఎంజాయ్ చేసిన పిల్లలు బడిబాట పట్టారు. రాష్ట్రంలో ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారంతో సెలవులు పూర్తవడంతో బడులు పునః ప్రారంభమయ్యాయి. పాఠశాలల ప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. చాలా రోజుల తర్వాత తమ మిత్రులను కలుసుకోవడంతో విద్యార్థులు తొలి రోజు ఆనందంగా గడిపారు. రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల మంత్రివర్గ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో 3కి కొత్తగా మంత్రి పదవులు వరించాయి. వీరికి ప్రభుత్వం శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గడ్డం వివేక్ కు కార్మిక, న్యాయ, క్రీడా శాఖలు, వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక, కమర్షియల్ ట్యాక్స్, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలను కేటాయించారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చలు జరిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. తాను హైదరాబాద్ రాగానే మంత్రులకు శాఖలు కేటాయిస్తానని తెలిపారు. తన వద్ద ఉన్న శాఖలని మంత్రులకు కేటాయిస్తానని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన హైదరాబాద్ చేరుకున్న తర్వాత సిఎస్ రామకృష్ణరావుతో భేటీ అయ్యారు. అనంతరం కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. కాగా కీలకమైన హోం, విద్యాశాఖలను ఇంకా సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకోవడం గమనార్హం. తెలంగాణలో రాగల 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో రాగల 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. శుక్రవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. అలాగే మంగళవారంలోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని చెప్పింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వివరించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం బారాసలో గత కొంతకాలంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఆమె బుధవారం తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ను కలవడానికి ఎర్రవెల్లిలోని నివాసానికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. భర్త అనిల్ కుమార్తో కలిసి ఎర్రవెల్లికి వెళ్లిన ఎమ్మెల్సీ కవితతో కేసీఆర్ మాట్లాడలేదని తెలిసింది. ఆమె వెళ్లే సమయానికి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఈలోగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్న బారాస నాయకులు అటువైపుగా వెళ్లారు. గాయపడిన పల్లాను అంబులెన్స్లో ఆసుపత్రికి పంపారు. ఇదే సమయంలో బయటకు వచ్చిన కేసీఆర్ గది వెలుపల ఉన్న కుమార్తెను పలకరించకుండా నేరుగా వాహనం ఎక్కి బీఆర్కే భవన్కు వెళ్లిపోయినట్లు తెలిసింది.
అంకపూర్ జెడ్పీ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి స్వగ్రామం అంకాపూర్లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రభుత్వ పాఠశాలలో బోధించే విద్య పట్ల నమ్మకం పెంచి విద్యార్థుల హాజరు శాతం పెంచాలని, అలాగే విలువలతో కూడిన విద్య అందించి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేయాలని, విద్యార్థులు కూడా కష్టపడి చదివి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని శుభాకాంక్షలు తెలియజేశారు. రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామంలో బాధిత కుటుంబాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పరామర్శించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఇటీవల రాజంపేట మండలం ఆర్గొండ గ్రామంలో అప్పుల బాధతో జంగిటి పెంటయ్య చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకుని ఈరోజు పెంటయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ పరామర్శించి ఓదార్చి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గోదావరి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వీలైనంత వరకు ప్రాణ ఆస్తి ఆర్థిక నష్టం జరగకుండా ఇప్పటి నుండే పకడ్బందీ చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. గోదావరి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లతో గురువారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల వల్ల నష్టం జరిగిన తర్వాత స్పందించే దానికంటే నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ తరహాలోనే రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలు, విపత్తుల నిర్వహణ విభాగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా కమిషనర్, అగ్నిమాపక డీజీ, విపత్తుల నిర్వహణ కమిషనర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్, నీటిపారుదల, ఆర్ఎండ్బి, ఆరోగ్య శాఖల కమిషనర్లతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదికలు ఇస్తుందని, కమిటీ నివేదిక ప్రకారం చర్యలు చేపడతామని వెల్లడించారు. ఈ ఏడాది వర్షాకాల సీజన్ అనుకున్న దానికంటే 15 రోజుల ముందుగానే వచ్చిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుని ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వీలైనంత వరకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి కృష్ణా నది పరివాహక ప్రదేశాల్లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో హఠాత్తుగా వచ్చే వర్షాల వల్ల ఊహించని వరదలు వస్తున్నాయని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పరివాహక ప్రాంతాల్లోని నివాసితులను గుర్తించి వారిని అక్కడి నుంచి శాశ్వతంగా తరలించి వారికి ఇంద్రం మైన్లు నిర్మించి ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాది గోదావరి పరివాహక ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడడం వల్ల నష్టం ఎక్కువగా జరిగిందని, ఈసారి కూడా అటువంటి పరిస్థితి ఎదురైతే నష్టాన్ని తగ్గించే విధంగా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని నగర్ గ్రామంలో మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఒకరిని బండరాయితో తలపై కొట్టి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు చూద్దాం. ఎస్ఏ అశోక్ కథనం ప్రకారం నగర్కు చెందిన గడ్డం పశుల గురువారం బస్టాండ్ సమీపంలో అతను కూర్చొని ఉండగా ఆయన తమ కుటుంబాలకు మంత్రం చేస్తున్నాడనే నెపంతో అదే గ్రామానికి చెందిన గడ్డం గంగాధర్, గడ్డం సాయిలు వీరు తలపై బండరాయితో కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడని సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బైన్సా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని మర్డర్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ విషయంలో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాము. ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది. ఇంకా ఫర్దర్ విషయాలు ఏమైనా ఉంటాయి. ఎడపల్లి మండలంలో బడిబాట కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడిబాట కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో మొదటి రోజు పాఠశాలకు వచ్చిన బాలికలకు ప్రభుత్వం ఉచిత పాఠ్య పుస్తకాలను, నోట్బుక్లను పంపిణీ చేసింది. ప్రిన్సిపల్ గంగాశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రుల సమక్షంలో వీటిని అందజేశారు. బాలికలు ప్రభుత్వం అందజేసిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని చదవడంలో రాణించి పాఠశాలకు, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. గురుకుల పాఠశాలలో క్రమశిక్షణ అలవర్చుకుని చదవడం రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రజని, మంజుశ్రీ, సుజాత, దేవి, రాజు, సాయిలు, గంగాధర్ తదితరులు ఉన్నారు. 25-26 విద్యా సంవత్సరం ప్రారంభం రోజున ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వారు అందించినటువంటి ఉచిత పాఠ్య పుస్తకములు మరియు నోట్ పుస్తకములు, యూనిఫామ్ పంపిణీ పిల్లలకు చేయడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి పేరెంట్స్తో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి యోగితారాణి ఆదేశాల మేరకు మరియు గౌరవ కార్యదర్శి ట్రై సొసైటీ కార్యదర్శి శ్రీ రమణ కుమార్ గారి మార్గదర్శకంలో తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో గురువారం వేకువ జామున కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లిలో వర్షపు నీటితో బస్టాండ్లో వర్షపు నీరు నిలవడంతో ఇవాళ ఉదయం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొల్లాపూర్ డివిజన్లో రాత్రి భారీ వర్షం కురిసింది. 164.6 mm వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. షేర్లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో కేవలం గంటసేపట్లో 114.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు ప్రకటించారు. భారీ వర్షం నేపథ్యంలో మజీద్ బండ, డోయన్స్ కాలనీ ప్రాంతాల నుండి గచ్చిబౌలి, కొండాపూర్ వైపు వెళ్లే దారులు నీట మునిగాయి. ఆ ప్రాంతాల గుండా వెళ్లేవారు మరో దారిలో వెళ్లాలని సైబరాబాద్ పోలీసులు ప్రయాణికులకు సూచించారు. సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మూసారంబాగ్, చాదర్ఘాట్, మలక్పేట్, సంతోష్ నగర్, సైదాబాద్, కర్మన్ ఘాట్, చంపాపేట ప్రాంతాల్లో నేటి ఉదయం వర్షం కురిసింది. దీంతో ఉదయం పూట బయటకు వెళ్లిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అలాగే నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో విద్యార్థులు సైతం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఇక జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో 6 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు సూచించింది. ఇవాళ జగిత్యాల, ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నిజామాబాద్, మహబూబాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, నిర్మల్, జోగులాంబ, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. నిజామాబాద్ నగరంలోని లిబర్టీ పాఠశాలలో సరస్వతి పూజ చేసి 2025-26 విద్యా సంవత్సరాన్ని యాజమాన్యం ఘనంగా ప్రారంభించింది. నగరంలోని లిబర్టీ పాఠశాల యందు 2025-26 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం కట్టా గోవర్ధన్, చైర్పర్సన్ అర్చన, ఉపాధ్యాయ బృందం సరస్వతీదేవి పూజతో ఘన స్వాగతం పలికారు. పూజ అనంతరం నూతన విద్యార్థులకు అక్షరాలను దిద్దించారు. విద్యార్థులందరూ ఎంతో సంతోషంగా తరగతి గదులకు హాజరు కావడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులంతా చదువులో ప్రతిభను చాటి లిబర్టీ పాఠశాలకు, పాఠశాల యాజమాన్యానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. 2024-25 సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణతను సాధించారని విద్యార్థులకు హర్షధ్వానాలను వ్యక్తం చేశారు. చదువులోనూ, ఆటల్లోనూ, పాటల్లోనూ ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని తెలియజేశారు. అర్చన మేడం మాట్లాడుతూ విద్యార్థులందరూ చదువులో ప్రతిభను చాటాలని చెప్పారు. ఉపాధ్యాయ బృందం విద్యార్థుల పట్ల పోటీతత్వం పెంచుకోవాలని కోరారు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ద పేరెంట్స్. నేను అట్టగోవర్ధన్, లిబర్టీ అండ్ లిటిల్ స్కూల్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్. ఇవాళ మా నూతన భవనాన్ని మళ్ళీ రినోవేషన్ చేసి మళ్ళీ మంత్రుల గారితో పూజ చేయించి పేరెంట్స్ సమక్షంలో, మా స్టాఫ్ సమక్షంలో మళ్ళీ ఓపెన్ చేశాము. ఏవైతే కొన్ని రెనోవేషన్స్ ఉంటాయి ఇయర్ అన్ని సౌకర్యాలతో స్టార్ట్ చేశాము. పేరెంట్స్కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ల్యాబ్స్, ఇంగ్లీష్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ క్లాసెస్, డిజిటల్ క్లాసెస్, ఐఐటి ఫౌండేషన్, ఇయర్ ప్రతి ఒక్కటి ఆటపాటలు కాకుండా ఎడ్యుకేషన్లో కోకరికులర్ యాక్టివిటీస్, ఫీల్డ్స్ ఏది కూడా లోటు లేకుండా ఈ సంవత్సరం మేము అన్నిటికీ తయారు చేసుకుని ముందుకు దిగాము. వేల్పూర్ మండలంలో కుకునూర్ ఉన్నత పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. వేల్పూర్ మండలంలోని కుకునూర్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు టి హరిచరణ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ దాసరి వనిత చేతుల మీదుగా నేడు విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. 6వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నేడు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం ద్వారా ఉచితంగా పంపిణీ చేయబడుతున్న ఈ పాఠ్య పుస్తకాలు చాలా విలువైనవని, వీటిని చిరిగిపోకుండా విద్యార్థులు కాపాడుకుంటూ ప్రతిరోజు పాఠశాలకు వెంట తీసుకుని వచ్చి శ్రద్ధగా విద్యను అభ్యసించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిచరణ్, ఉపాధ్యాయ బృందం పతాని గంగాధర్, నాగరాజు, శ్రీధర్ రావు, రవీందర్, మల్కన్నా, చరణ్దాస్, సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు. సాగుదారులైన హుస్సేన్ నగర్ గ్రామ పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, పైరవికారులను కాదని పేదలకే పట్టాలు ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్లేన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం నాడు సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లేన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ పరిధిలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 836లో ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చెందిన 70 మంది వ్యవసాయ కూలీలు 2001 సంవత్సరం నుండి సుమారుగా 140 ఎకరాలు సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. కావున తమరు మానవతా దృక్పథంతో ఆలోచించి గత 24 సంవత్సరాల నుండి కబ్జాలో ఉన్న హుస్సేన్ నగర్ గ్రామ ఎస్సీ, బీసీ, మైనార్టీ నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లేన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్, మండల నాయకులు వి భూమాగౌడ్, పిఓడబ్ల్యూ డివిజన్ కార్యదర్శి రావుట్ల పుష్పలత, సిపిఐఎంఎల్ మాస్లేన్ నాయకులు బి భూమేష్, గోపి, గంగమల్లు, శ్రీకాంత్, ఆర్ శ్రీకాంత్, నాగరాజు, లక్ష్మి, భూమేశ్వర్, నాగరాజు, ఈసంపల్లి, రామస్వామి, చింతకింది మహేష్ తదితరులు పాల్గొన్నారు. 36 సర్వే నెంబర్లో 200 పైచిలుకు ఉన్నటువంటి భూమి
సైదార్జంగ్ అనేటటువంటి ఒక ల్యాండ్ ఈ గ్రామంలో సుమారు 1000 ఎకరాల వరకు ఉన్నటువంటి భూమిని ఆ రోజు 1950 తర్వాత సీలింగ్లో ఆ భూమిని తీసుకోవడం జరిగింది. ఆ భూమిని చాలా మేరకు పేదలకు కాస్ట్ కోసం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అనేక సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి వీళ్లకు ఇతర సర్వే నెంబర్లలో ఆ సైదార్జింగ్కి సంబంధించినటువంటి భూములలో పట్టలైనవి, కానీ ఈ 836కు సంబంధించినటువంటిది ఎక్కువ మేరకు ఫారెస్ట్ ఉండడం వల్ల సుమారు 80-90 ఎకరాలు ఓన్లీ సాగు భూమి ఉండేటటువంటి స్థితి ఉన్నటువంటి భూమికి ఇప్పటికీ ఈ పేదలకు సుమారు 65-70 కుటుంబాలకు పట్టాలు కాలేదు. వీళ్ళందరూ గత 40 సంవత్సరాలుగా సాగులో చేస్తున్నారు. వేసవి సుదీర్ఘ సెలవుల అనంతరం బోధన్ విద్యార్థులు బడిబాట పట్టారు. వేసవి సెలవులు పూర్తి కావడంతో నేటి నుంచి స్కూలు ప్రారంభమైంది. వేసవి సెలవులు ఆనందంగా గడిపిన విద్యార్థులు బడిగంట మోగడంతో విద్యార్థులు నూతన ఉత్సాహంతో పాఠశాలకు బయలుదేరడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి బడిబాటలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను పంపించాలని వారి తల్లిదండ్రులను కోరడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలు కూడా విద్యా బోధన నిజామాబాద్ జిల్లాలో బోధన రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్ మార్కులు సాధించాలని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం గట్టిగా కృషి చేస్తున్నామని విద్యార్థులకు మంచి విద్య అందించి రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధనను నంబర్ 1గా ఉంచుతామని తెలిపారు. మా స్కూల్ ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా ఇండోర్ స్కూల్ హిస్టరీలోనే ఇది 2వ స్టేట్ ర్యాంక్ అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే గతంలో కూడా మాకు ఒక స్టేట్ ర్యాంక్ రావడం జరిగింది, ఇది 2వసారి రావడం. దీనంతటికీ కారణం మా మేనేజ్మెంట్ యొక్క విజన్. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ లేదా పిల్లల్ని బైఫర్కేట్ చేసి అందులో వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు బోధించడానికి మాకు ఒక ప్రణాళికను ఇవ్వడం, దానివల్లనే ఇదంతా సాధ్యమైంది. దీనికి తోడు పిల్లలు ముఖ్యంగా మేము ఇచ్చిన ప్రతి టాస్క్ని ఎంతో కష్టపడి ఇష్టపడి నేర్చుకోవడం కూడా ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది. ఇదంతా సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ ఇంకొకరు ఎవరంటే అది ఖచ్చితంగా పేరెంట్సే. వాళ్ళ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ లేకపోతే ఇదంతా అయ్యేది కాదేమో. కాబట్టి ఈ సంవత్సరం కూడా మాదేదైతే టార్గెట్ మేము సెట్ చేసుకున్నామో 588 మార్కులు సెట్ చేసుకున్నామో ఈ సంవత్సరం దానికి మించి రావడానికి కృషి చేస్తామని ఈ టైంలో ఈ సమయాన్ని మేము సగర్వంగా చెప్తున్నాము. ప్రైవేట్ మాన్పించి ప్రభుత్వ పాఠశాలలో నెహ్రూనగర్ సర్పంచ్ అమానుల్లా ఖాన్ తమ పిల్లలను చేర్పించారు. నిజామాబాద్ రూరల్ మండలం నెహ్రూనగర్ గ్రామ సర్పంచ్ అమానుల్లా ఖాన్ తన పిల్లలిద్దరిని ప్రైవేట్ పాఠశాలలో చదువు మాన్పించి సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి విద్యారంగ అభివృద్ధికి చేస్తున్న కృషి, సారంగపూర్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధికి చేస్తున్న శ్రమ తనను ఆకర్షించాయని, అందుకే తన పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించారని ఆయన అన్నారు. తన కొడుకు షేక్ అల్తమస్ను 8వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో, తన కుమార్తె అక్సాఫిర్ దోస్ను 7వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో చేర్పించారు. తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన నెహ్రూనగర్ సర్పంచ్ ఆదర్శంగా నిలిచాడని ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సల్లా సత్యనారాయణ అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీనివాస్ గౌడ్, రవికుమార్, సాదుల నర్సయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు గోపాల్, రాధాకృష్ణ, జావిద్, డాక్టర్ గంగాధర్, విద్యాసాగర్, ఘనపురం దేవేందర్, కృష్ణం రాజు, స్వరూప, సుజాత, అనిల్, లలిత, శ్రీలత, కె లలిత పాల్గొన్నారు. ఫస్ట్ రావడమే బుక్స్ వచ్చేసినాయి, ఇన్నర్ నోట్ బుక్స్ వచ్చేసినాయి. సీఎం రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్, మా సుదర్శన్ రెడ్డి గారికి థ్యాంక్స్. మీరు కూడా అందరూ నేను అంటున్న గవర్నమెంట్ స్కూల్లో వేయండి, పిల్లలకు చదువు బాగుంది. ఇక్కడ సారంగపూర్లో 100% రిజల్ట్ రావడం జరిగింది. మార్క్స్ కూడా 536, 600 బిలో 536 రావడం జరిగింది. నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ది ఓబీసీ అప్రైజింగ్ పుస్తకావిష్కరణ జరిగింది. నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ది ఓబీసీ అప్రైజింగ్ పుస్తకావిష్కరణ వివరాలను వెల్లడించారు. ప్రముఖ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి మరియు హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఈ పుస్తకం జూన్ 14, 2025 ఉదయం 10 గంటలకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ఆవిష్కరించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. 6 ఏళ్ల పాటు సాగిన లోతైన పరిశోధన, 6 రాష్ట్రాల్లో జరిపిన విస్తృత అధ్యయనం, నిశిత విశ్లేషణల ఫలితమే ది
ఓబీసీ అప్రైజింగ్ పుస్తకం. దేశంలో వెనుకబడిన బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలను ఈ పుస్తకంలో విపులంగా పొందుపరిచారు రచయితలు. 6 భారతీయ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యాపకులు, రాజకీయ నాయకులు, విద్యార్థి నేతలు, సామాజిక కార్యకర్తలు వంటి అనేక రంగాల ప్రముఖులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఓబీసీ వర్గాల్లో పెరుగుతున్న అసమానతలను, వాటి ఆధారంగా సామాజిక రాజకీయ ఉద్యమాలను విశ్లేషించే సమగ్ర ప్రయత్నంగా ఈ పుస్తకం నిలుస్తుందన్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, న్యాయ నిపుణులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ మీడియా సమావేశంలో నగర పద్మశాలి అధ్యక్షుడు పెంట దత్తాత్రి, కార్యదర్శి చౌటు భూమేశ్వర్, కోశాధికారి మోరసాయిలు, ఉపాధ్యక్షులు ఏనుగందుల మురళి, దుబ్బరాజం, బాగుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు అవధూత రాములు, ఏనుగందుల సుభాష్, భూసరవి, భూస శ్రీనివాస్, కస్తూరి గంగరాజ్ తదితరులు పాల్గొన్నారు. రచించిన OBCS అప్రైజింగ్ పుస్తక ఆవిష్కరణ గురించి ఈ OBS అప్రైజింగ్ పుస్తకము ఈ నెల 14వ తేదీ రోజున ఉదయం 10 గంటలకు పురం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని NTR స్టేడియంలను ఘనంగా విడుదల చేస్తున్నారు. ఈ పుస్తకం గురించి 2 మాటలు. 6 సిరికొండలో అసిస్టెంట్ వెహికల్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ వాహనాల తనిఖీ చేపట్టారు. సిరికొండ మండల కేంద్రంలో అసిస్టెంట్ వెహికల్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ వాహనాలకు సరైన పత్రాలు లేని 3-వీలర్, 4-వీలర్ వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఆనంద్, భాస్కర్ పాల్గొన్నారు. సిరికొండలో నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. దీంతో పిల్లలు బడిబాట పట్టారు. సిరికొండ మండలంలో పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో విద్యార్థులు భుజాన బ్యాగ్ వేసుకుని పాఠశాలకు బయలుదేరారు. వేసవి సెలవుల్లో ఆనందంగా గడిపిన విద్యార్థులు బడిగంట మోగడంతో నూతన ఉత్సాహంతో పాఠశాలలకు బయలుదేరడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి బడిబాటలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ కూలీలందరికీ ఆత్మీయ భరోసా ఇవ్వాలని ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇందిరా ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 వ్యవసాయ కూలీలందరికీ ఇచ్చి అమలు చేయాలన్న డిమాండ్తో తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా పిలుపు మేరకు సిరికొండ తహసీల్దార్ కార్యాలయం ముందు గురువారం నాడు ధర్నా నిర్వహించి తహసీల్దార్ రవీందర్ రావుకు డిమాండ్స్తో కూడిన మెమోరాండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను ఉద్దేశించి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల హామీగా 12,000 రూపాయలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి వ్యవసాయ కూలీకి ఇస్తానని హామీ ఇచ్చారని, ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అతి లేదు గతి లేదని, ఎన్నికల హామీని తుంగలో తొక్కారని, గంపెడు ఆశతో ఓట్లు వేసి గెలిపించిన వ్యవసాయ కూలీలకు హామీని అమలు చేయకుండా మొండి చేయి చూపారన్నారు. ఇప్పటికైనా వ్యవసాయ కూలీల దుస్థితిని మానవతా దృక్పథంతో అర్థం చేసుకుని ఇస్తానన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలను ప్రతి కార్మికుడికి వెంటనే ఇవ్వాలని, లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, మండల నాయకులు వి భూమాగౌడ్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బి కిషోర్, జిల్లా సహాయ కార్యదర్శి జి సాయిరెడ్డి, జిల్లా కోశాధికారి ఎస్ కిషోర్, జిల్లా డివిజన్ మండల నాయకులు కట్టరాములు, జి ఎర్రన్న, నిమ్మల రాములు, పిఓడబ్ల్యూ మండల అధ్యక్షురాలు జమున, మండల నాయకులు కుమ్మరి గంగు, స్వరూప, మాస్లైన్ నాయకులు రామచందర్, కటికే మేతీలాల్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఇంకా అతిగతి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు వ్యవసాయంలో పెద్ద ఎత్తున యాంత్రీకరణ జరగడం వల్ల పని లేకుండా పోయింది. ఉపాధిలో కూడా చాలని కూలీ వస్తుంది. దాన్ని ప్రభుత్వం ఆలోచించి కూలీలకు 12,000 జీవనాభృతి ఇస్తానని. ముబారక్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యా సంవత్సరం నేటి నుంచి ప్రారంభమైంది. మొదటగా పాఠశాల హెడ్ మాస్టర్ హనుమంతరావు సరస్వతి పూజతో పాఠశాల విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ నగర శివార్లోని ముబారక్ నగర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా సంవత్సరం గురువారంతో ప్రారంభమైంది. మొదటగా పాఠశాల హెడ్ మాస్టర్ హనుమంతరావు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులచే సరస్వతి పూజ చేసి క్లాసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ మాట్లాడుతూ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
9 నుండి 10 మంది వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ముబారక్ నగర్ ప్రభుత్వ పాఠశాలను అత్యున్నతమైన విద్యను అందించేందుకు గత సంవత్సరం 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించడం తమకు గర్వంగా ఉందని ఆయన చెప్పారు. 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న తమ పాఠశాలలో గురువారం ఉదయం అకస్మాత్తుగా వర్షం తొలి రోజే రావడంతో విద్యార్థుల సంఖ్య తక్కువగా రావడం జరిగిందని ఆయన చెప్పారు. సెలవులకు ఇతర గ్రామాలకు వెళ్లిన విద్యార్థులు రావాల్సి ఉన్నారని, వారు వస్తే ఇంకా కొంత అడ్మిషన్తో కలిపి 200 మంది విద్యార్థులతో ఈ విద్యా సంవత్సరం చేర్చుకుంటామని ఆయన అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్య నచ్చకపోవడంతో ఇక్కడ అడ్మిషన్లు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రైమరీ పాఠశాల హెడ్ మాస్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ 1 నుండి 5 తరగతి వరకు ఉన్న తమ ప్రభుత్వ పాఠశాలలో మొదటి రోజు 50 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆమె చెప్పారు. అలాగే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఎలాంటి నాణ్యత లోపం లేకుండా మధ్యాహ్న భోజన నిర్వాహకుల పనితీరు, విద్యార్థులకు మంచి ఆహారం అందించేందుకు ఒక ఉపాధ్యాయురాలిని సైతం పర్యవేక్షించడానికి కేటాయించడం జరిగిందని ఆమె చెప్పారు. పనిచేస్తున్నాము. ఈరోజు మన పాఠశాల పునఃప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినాము. సో విద్యార్థులు కూడా బాగానే ఉత్సాహంగా తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము గ్రాండ్ వెల్కమ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ అన్నీ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాము. తర్వాత పాఠశాలలో కూడా అన్ని వసతులు పకడ్బందీగా ఉన్నాయి. టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత పిల్లలు కూర్చోవడానికి బెంచ్లు అవన్నీ కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఫర్ ద న్యూ అకాడమిక్ ఇయర్ మా స్కూల్ నుంచి. సో ఈ వసతి లేదు అనడానికి ఏం లేదు. ఉపాధ్యాయులు, అదేవిధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు అందరం కూడా సమిష్టి కృషితోటి పాఠశాలని మన ప్రగతి పదంలో నిలపడానికి ట్రై చేస్తున్నాము. ఆ విధంగా మేము తల్లిదండ్రులు కూడా వేల్పూర్ మండలంలో వేసవి సెలవులు ముగించుకొని తిరిగి నూతన విద్యా సంవత్సరం సందర్భంగా బడులు పునః ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ వేసవికాలం సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ప్రకటించారు. సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయని శ్వేతాసన ప్రిన్సిపల్ నవీన్ తెలిపారు. నేడు పిల్లలకు ఉపాధ్యాయులు పాఠశాలకు స్వాగతం పలుకుతూ ఆహ్వానించి పిల్లలతో సరస్వతి పూజ నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత చదువులు చదవాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తమ పిల్లల చదువుపై దృష్టి పెట్టి వారిని ఉన్నతంగా ఎదగడానికి సహకరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన గుణాత్మక విద్య అందిస్తున్నామని, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మధ్యాహ్న భోజన పథకం, 2 జతల యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. దాతల సహకారంతో పాఠశాలలో రంగులు వేయించడం పూర్తి చేయడం జరిగిందని, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లారెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్, మండల విద్యాధికారి యోసెఫ్, జిల్లా అకాడమీ మానిటరింగ్ అధికారి వేణుగోపాల్, వయోజన విద్యా ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వరరావు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ఇదే గ్రామంలోని ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు విద్యార్థులకు ఉచిత యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు మరియు నోట్ పుస్తకాలు అందజేశారు. సాయుధ దళాల పతాక నిధికి విద్యుత్ శాఖ మాజీ ఉద్యోగి ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరే ఉంచి ఎక్కడో దేశ సరిహద్దుల్లో భారతదేశ రక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరవలేనివని, అందుకే వారి సంక్షేమానికి భారతదేశ పౌరునిగా చేయూతనందిస్తూ వారికి సంఘీభావం తెలుపుతూ సాయుధ దళాల పతాక నిధికి ₹1,00,000 చెక్కును కె కృష్ణమూర్తి శర్మ, విద్యుత్ శాఖ ఉద్యోగి, కామారెడ్డి వాస్తవ్యులు, ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల అధికారి అయిన డి రమేష్కు అందజేశారు. పాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు షెడ్యూల్ ప్రకారంగా ప్రీ స్కూల్ యొక్క ప్రాముఖ్యతను, అంగన్వాడీకి రావడం వల్ల కలిగే లాభాల గురించి, ప్రీ స్కూల్ నమోదు హాజరును పెంచడం గురించి, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల సర్వాంగ వికాసం కోసం శారీరకంగా, మేధోపరంగా, మానసికంగా, సృజనాత్మకత పరంగా, అక్షరస్యత పరంగా, వ్యక్తిగత, సామాజిక, భావోద్వేగ పరంగా, నైతిక పరంగా, సాంస్కృతిక పరంగా సంపూర్ణ వికాసం ప్రతి పిల్లల్లో కలగాలంటే, ఈ వయసులో 5 సంవత్సరాల లోపు 85% కలగాలంటే అంగన్వాడీలో చెప్పే ప్రీ స్కూల్ కార్యక్రమాలకు పిల్లల్ని తప్పకుండా 9 నుంచి 4 గంటల వరకు పిల్లల్ని పంపాలని స్పెషల్ ఆఫీసర్ DWO మేడం ముఖ్య అతిథిగా హాజరై తగ్గు సలహాలు, సూచనలు తల్లులకు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రసూల్ బి, బాల్కొండ మండలం సూపర్వైజర్ రమాదేవి, ఎంపీడీఓ, ఎంఈఓ, ఏపీఓ, కిసాన్ నగర్ ఇంకా సూపరింటెండెంట్, సెక్రటరీ, AWTS, ANM, ఆశా వర్కర్లు, పిల్లల తల్లులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో 2001-2002 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా యాళ్ల హనుమంత్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు రామచందర్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదివి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఉచిత పాఠ్య పుస్తకాలను జాగ్రత్తగా ఉంచుకొని ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచందర్, ఉపాధ్యాయులు నారాయణ, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చెప్పడం జరిగింది. అట్లనే ఏ పొజిషన్లో ఉన్నా లేకున్నా ఎప్పుడు మీట్ అయినా నేను అంటే ఈ చైర్మన్ అయినా కాకుండా ఉత్సాహం ఉన్నా సుగా స్కూల్కి ఏ అవసరమైనా ఎప్పుడైనా కానీ నాకు కాల్ చేయొచ్చు మేడం. ఏ అవసరమైనా కానీ. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పిఎస్సిఎస్ చైర్మన్ యాళ్ల హనుమంత్ రెడ్డి చేతుల మీదుగా నోట్బుక్స్ పంపిణీ చేశారు. విద్యార్థులు ఒక్కొక్కరు పరిచయాలు చేసుకున్నారు. వారు చేసిన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు స్నేహపూర్వకంగా పలకరించుకొని వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పూర్వ ఉపాధ్యాయులు రంగాచారి, మదన్ మోహన్, నర్సింలు, వెంకట నర్సయ్య, నారాయణ, గోపినాథ్, శ్రీమన్నారాయణ, రవికుమార్లను కాళ్ళు కడిగి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను దీవించారు. ఈ కార్యక్రమంలో 2001-2002 బ్యాచ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మోగిన బడిగంటలు. పలు స్కూళ్లలో సరస్వతి పూజలు చేసి నూతన విద్యా సంవత్సరం ప్రారంభించిన పాఠశాలలు. మరికొన్ని స్కూళ్లలో సమస్యలతో విద్యార్థులకు స్వాగతం. రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు. మరో 6 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం. అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశం. ఎర్రవెల్లిలో మాజీ సీఎం కేసీఆర్ని కలిసేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ కవితతో కేసీఆర్ మాట్లాడలేదని సమాచారం. అంకాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామంలో అప్పుల బాధతో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.